హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ కార్నర్. నేను మీ కృష్ణని. ఈరోజు నేను బియ్యంతో పర్వాణం చేసి చూపిస్తున్నానండి. చిన్న కప్పుడు, చాలా అంటే చాలా చిన్న కప్పుతో నేను బియ్యం తీసుకున్నానండి. దీన్ని మనం ఇత్తడి గిన్నెలో ఇలా వేసేసి దీన్ని శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. పొయ్యి మీద ఇత్తడి గిన్నె పెట్టాను, స్టవ్ వెలిగించుకున్నానండి, సిమ్లో పెట్టాను. ఇప్పుడు మనం దీంట్లోని 1.5 ప్యాకెట్ పాలు పోద్దామండి. ఫ్యాట్ ఉన్న పాలు వాడుకోవచ్చండి, పర్వాలేదు, చాలా కమ్మగా ఉంటుంది. కానీ నేను ఫ్యాట్ లేని పాలు వాడుతున్నాను. ఫ్యాట్ లేని పాలతో కూడా పరమాన్నం కమ్మగా చేసుకోవచ్చండి. ఇవి కూడా చిక్కగానే ఉంటాయి. హెరిటేజ్ పాలు యూజ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం పొంగు వచ్చే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకొని పొంగు వచ్చే వరకు చూసుకోవాలండి. తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ బియ్యం పరమాణం అనేదండి ఇలాగా ఇత్తడి గిన్నెలో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మందపాటి గిన్నెలో చేస్తే అడుగంటకుండాను ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇత్తడి గిన్నెలో చేయడం వల్ల. పూర్వం వాళ్ళందరూ ఇలా ఇత్తడి గిన్నెల్లోనే చేసేవారండి పరమాన్నం. అందుకే నాకు కూడా ఇదే అలవాటు అన్నమాట. కొంచెం పొంగు వచ్చే వరకు హైలో పెట్టుకోండి. ఆ తర్వాత సిమ్ చేసేసి ఒక 25 మినిట్స్ ఉడకనివ్వాలండి దాన్ని. చూసారండి, పాలు మరిగి ఇలా పొంగుతున్నాయి కదండి. ఆ టైంలో మనం స్లోలో పెట్టేసుకుని ఒక్కసారి కలిపేసి దాన్ని మధ్య మధ్యలో చూసుకుంటే చాలండి, అదే ఉడికిపోతుంది. ఇలాగా స్లోలో పెట్టేసుకుని సిమ్ ఫ్లేమ్లో మనం కాసేపు దీన్ని ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటే అడుగంటకుండా ఉంటాయి బియ్యం. కొద్దిగా 5 మినిట్స్ అయిందండి. ఒకసారి మళ్ళీ కలిపి చూద్దాము. కొద్దిగా ఉడుకుతుంది పరమాన్నం. దీన్ని ఇలా గెరిటి ఉంచుకునే మనం చిన్నది ఒక గ్లాస్ టాప్ని పెట్టినట్లయితే నెమ్మదిగా ఉడికిపోతుందండి. అది గెరిటి తీసి ఫుల్గా కవర్ చేసేసి పెట్టకూడదండి, పాలు కదండి పొంగిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం ఓరువాకిలిగా మనం గెరిటి పెట్టి దీన్ని ఇలా పెట్టినట్లయితే చక్కగా ఉడుకుతుంది. అది పొంగను కూడా పొంగదన్నమాట. చూద్దామండి, 15 మినిట్స్ అయ్యింది. చూసారా, చక్కగా మనం అలాగా గ్లాస్ టాప్ మూత పెట్టేసి ఓరువాకిలిగా అలా వదిలేస్తే 90% కుక్ అయిపోయిందండి. ఇలా మందపాటి గిన్నెలోనే పరమాన్నం చేసుకోవాలండి. ఎక్కడ అడుగంటలేదండి అస్సలు. మనం మందపాటి గిన్నెలో చేసుకోవడం వల్ల అడుగంటదు, రుచి కూడా కమ్మగా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే పాలు తక్కువే అనుకోండి. నేనంటే చిన్న కప్పుడు చేశాను కాబట్టి నాకు 1.5 ప్యాకెట్ సరిపోయిందండి. మీరు దానికి తగ్గట్టుగా మీరు పాలు చూసుకుని ఒకవేళ కావాలి అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. పాలు మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా కూడా పాలు వేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఇంకా ఒక్క 10% ఉంది కదండి, ఆ 10% కూడా మనకి కుక్ అయిపోతే మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో తర్వాత చూద్దామండి. ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందండి, చాలా బాగుంది. చూసారా, దానికి తగ్గట్టు పాలు పోయడం వల్ల చిక్కగా అన్నం అంతా కూడా చక్కగా ఉడికి దగ్గర పడిందండి.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 380 గ్రామ్స్ అండి మిల్క్ మేడ్ తీసుకున్నాను నేను బెల్లం కానీ పంచదార కానీ ఏది వేయటం లేదు. మిల్క్ మేడ్తో చేస్తానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చిన్న కప్పుడే తీసుకున్నాను కాబట్టి ఇదంతా అక్కర్లేదండి. 380 గ్రామ్స్ అక్కర్లేదు. ఇందులో హాఫ్ వేసుకుంటే చాలండి మనం. నేను ఇప్పుడు వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి మిల్క్ మేడ్తో ఉడికితే. ఇవాళ రేపు అండి బెల్లం అనేది ఉప్పు బెల్లం వస్తుందండి. తియ్యగా ఏ బెల్లము రావట్లేదు. చూసారా, నేను హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. బెల్లం అనేది ఏంటంటే ఉప్పగా వస్తుంది. దానివల్ల ఏంటంటే పరమాణం విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. అదే పంచదారతో చేసామనుకోండి, పంచదారతో చేస్తే ఈ బియ్యం పరమాణం అంత టేస్ట్ ఉండదండి. బెల్లం పరమాణమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లం పాకం కూడా తీసుకుని మనం చేసుకోవచ్చు. కానీ ఇది చాలా ఈజీ మెథడు. చాలా టేస్ట్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుందండి మిల్క్ మేడ్తో చేయడం వల్ల. మీరు కూడా తప్పకుండా మిల్క్ మేడ్తో ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని మిల్క్ మేడ్ వేసాం కదండి. దీని తర్వాత దీనికి తగ్గట్టు నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇంట్లో నెయ్యి ఉంటే ఇంట్లో నెయ్యి వాడండి. సొంతంగా చేసుకున్న నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే హెరిటేజ్ నెయ్యి వాడండి. హెరిటేజ్ నెయ్యి మనం ఇంట్లో చేసుకునే దానికి దగ్గరగా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ నెయ్యి, ఈ మిల్క్ మేడ్ వేసి దీన్ని మనం కొంతసేపు ఉడకనివ్వాలండి. చక్కగా ఆ బియ్యానికి ఆ మిల్క్ మేడు నెయ్యి అలా బాగా పడితే కమ్మగా ఉంటుందన్నమాట. అంతేనండి. మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ మనం గ్లాస్ టాప్ పెట్టేసామంటే దాని పని అది చేసుకుంటుంది, నెమ్మదిగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లో కావలసిన జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు అవన్నీ వేయించుకుందామండి. వేరే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుని అందులోకి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసానండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. దోరపదునుగా చక్కగా వేపుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు ఇలా దోరపదునుగా వేగిన తర్వాత మనం కొంచెం కిస్మిస్ వేసుకోవాలండి. దీన్ని కూడా చక్కగా స్లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకుని ఇది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కావాలంటే తీపి ఎక్కువ తినేవాళ్ళండి, కావాలంటే మిల్క్ మేడ్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తీపి లేదు మాకు పర్ఫెక్ట్గా ఉండాలి, మరి ఎక్కువ వద్దు మరి తక్కువ వద్దు, మీడియంగా ఉండాలి అనుకునేవాళ్ళు నేను చెప్పిన కొలతల్ని ఫాలో అయిపోవచ్చు. మిల్క్ మేడ్లో నేను 380 గ్రామ్స్ మిల్క్ మేడ్ డబ్బాని నేను సగమే యూజ్ చేశానండి. మీరు కూడా అలాగే యూజ్ చేసుకుంటే ఆ చిన్న కప్పుడికి సరిపోతుంది. పొయ్యి కట్టేస్తున్నానండి నేను. అయిపోయింది. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. ఫ్యూ మినిట్స్ అయింది. మంచి గుమ్మ వాసన వస్తుందండి. చాలండి, ఇలా జారుగా ఉన్నట్టు కనబడుతుంది కానీ ఇది చల్లారిపోయిన తర్వాత చక్కగా చిక్కబడిపోయి దగ్గరకు వచ్చేస్తుందండి. చూసారా, బెల్లం పరమాణంలాగా కలర్ కూడా చేంజ్ అయ్యి ఎంతగా బాగుందో. చూడ్డానికి బాగుంటుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదండి, మనం ఇలైచీ పౌడర్ వేసేద్దామండి. ఇలైచీ పౌడర్ వేసుకుని ఇలాగా ఒక్కసారి కలిపేసుకుందామండి.
అంతేనండి, అయిపోయింది. నేను పొయ్యి కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ముందరే వేయించుకుని పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్ అన్నీ, అవన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతేనండి, గుమగుమలాడే బియ్యం పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఈరోజు శుక్రవారం కూడా కదండి, అమ్మవారికి చాలా ప్రీతి అయిన రోజు. అమ్మవారికి ఇది మనం నైవేద్యం పెట్టామనుకోండి, చాలా బాగుంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఈ ప్రసాదం. దీనికి కాంబినేషన్గా మనం రైస్ చేసుకున్నాం అనుకోండి, పులిహోర లెమన్తో చేసుకున్నాం అనుకోండి, నిమ్మకాయతోటి సూపర్గా ఉంటుందండి. ఈ పరమాన్నం కొంచెం పులిహోర చేసుకుంటే చాలండి. మనకి లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఎప్పుడైనా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రకంగా. మీరు కూడా తప్పకుండా మిల్క్ మేడ్తోటి ట్రై చేసి తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతేనండి, బియ్యం పరమాన్నం రెడీ అయిపోయింది. చూసారా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆ అరోమా చూస్తూ ఉంటేనే ఇప్పుడే తినేయాలనిపించే అంతగా చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బియ్యం పరమాన్నానికి కాంబినేషన్ నేను లెమన్ రైస్ చేశానండి, నిమ్మకాయ పులిహోర అనమాట. ఈ రెండు కాంబినేషను సూపర్బ్గా ఉంటుందండి. పండగల్లోనే చేసుకోవాలని ఏమీ రూల్ లేదండి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా బియ్యం పరమాన్నం కొద్దిగా చేసుకుని మిల్క్ మేడ్ రెడీగా ఉంటే చాలండి. చక్కగా మనం పరమాన్నం రెడీ చేసుకుని దాంతోపాటు మనం ఈ లెమన్ రైస్ని కూడా చేసుకుంటే చింతపండు పులిహోర అయినా చేసుకోవచ్చు, నిమ్మకాయ పులిహోర అయినా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా బ్లాగ్లో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.